ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మరొక ఎన్కౌంటర్ జరిగింది. ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ లో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన షార్ప్ షూటర్ హతమయ్యాడు. బిష్నోయ్ గ్యాంగ్ లో ఒకడైన హషీం బాబాతో కలిసి పనిచేస్తున్న షార్ప్ షూటర్ నవీన్ కుమార్ ఎన్కౌంటర్ తో బిష్నోయ్ గ్యాంగ్ కు పెద్ద షాక్ తగిలినట్లయింది. ఎన్సీపీ నేత బాబా సిద్దికీని హత్య చేసిన తర్వాత లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరు వింటేనే ఎంతో మంది భయంతో వణికిపోయేవారు. తాజాగా లారెన్స్ గ్యాంగ్ కు పెద్ద షాక్ తగిలింది. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ లో షార్ప్ షూటర్ గా పేరొందిన నవీన్ కుమార్ 20కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. తాజాగా ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా హపూర్లో ఒక ఆపరేషన్ నిర్వహించారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన షార్ప్ షూటర్ నవీన్ కుమార్ పోలీసులను చూసి వారిపై కాల్పులు జరిపి అడవుల్లోకి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నవీన్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. నవీన్ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే అతడు మరణించాడు. నవీన్ కుమార్ ఘజియాబాద్ జిల్లాలోని లోనీ ప్రాంతానికి చెందినవాడు. ఇతడు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో షార్ప్ షూటర్గా పేరొందాడు. బిష్నోయ్ గ్యాంగ్ సభ్యుల్లో ఒకడైన హషీం బాబాతో కలిసి నవీన్ కుమార్ పనిచేస్తున్నాడు. ఢిల్లీ, యూపీలలో హత్యాయత్నం, కిడ్నాప్, దోపిడీలతో సహా మొత్తం 20 కేసుల్లో నవీన్ కుమార్ నిందితుడిగా ఉన్నాడు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించే నవీన్ కుమార్ తాజాగా పోలీసుల ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడం ఆ గ్యాంగ్కు పెద్ద ఎదురుదెబ్బే. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గ్యాంగ్స్టర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే పలువురు గ్యాంగ్స్టర్లను యూపీ సర్కార్ ఎన్కౌంటర్ చేయించింది. తాజాగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన షార్ప్ షూటర్ నవీన్ కుమార్ కూడా పోలీసుల ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఎన్సీపీ నేత బాబా సిద్దికీని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ హత్య చేసింది. సిద్దికీ హత్య తర్వాత లారెన్స్ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఈ గ్యాంగ్ నాయకుడైన లారెన్స్ బిష్నోయ్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. బ్యారక్లోకి అక్రమంగా వచ్చే సెల్ ఫోన్ల ద్వారా లారెన్స్ తన అనుచరులతో నిరంతరం టచ్లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. లారెన్స్ జైల్లో ఉండగానే ఆయన గ్యాంగ్ బాబా సిద్దికీని హత్య చేసింది. అయితే ఈ హత్య కేసులో ప్రధానంగా లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్నోయ్ పేరు వినిపించింది. అన్మోల్ బిష్నోయ్ సూచనల మేరకే బాబా సిద్దికీని హత్య చేసినట్లు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు. బాబా సిద్దికీతో పాటు పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా అన్మోల్ నిందితుడిగా ఉన్నాడు. సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత ఏప్రిల్ 14న ముంబైలోని సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిపిన కాల్పుల్లో అన్మోల్ పేరు కూడా వచ్చింది. సల్మాన్ బస చేసిన గెలాక్సీ అపార్ట్మెంట్ వెలుపల జరిగిన కాల్పులకు అన్మోల్ స్వయంగా బాధ్యత వహించాడు. అలాగే ముంబైలో సంచలనం సృష్టించిన బాబా సిద్దికీ హత్య కేసు నిందితులలో అన్మోల్ టచ్లో ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. బిష్నోయ్ కమ్యూనిటీకి చెందిన లారెన్స్ బిష్నోయ్ 12వ తరగతి వరకు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ సరిహద్దుల్లోని అబోహర్ అనే చిన్న పట్టణంలోని పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం పై చదువుల కోసం 2010లో చండీగఢ్కు వెళ్లి డిఏవి కాలేజీలో చేరాడు. అక్కడే అతని నేర సామ్రాజ్యానికి తొలి అడుగు పడింది. డిఏవి కళాశాలలో చేరిన తర్వాత బిష్నోయ్ విద్యార్థి నాయకుడిగా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు. లారెన్స్ బిష్నోయ్కి గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్తో పరిచయం ఏర్పడింది. గోల్డీ బ్రార్తో అండదండలు, అనతి కాలంలోనే యూనివర్సిటీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశాడు. ఆ సమయంలోనే అనేక నేర కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ప్రస్తుతం బిష్నోయ్పై హత్య, దోపిడీతో సహా 2 డజన్లకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతనిపై నమోదైన మొదటి ఎఫ్ఐఆర్ హత్యాయత్నానికి సంబంధించింది. చండీగఢ్లో లారెన్స్పై నమోదైన 7 ఎఫ్ఐఆర్లలో 4 కేసుల్లో నిర్దోషిగా విడుదలయ్యాడు. 3 కేసుల్లో ఇంకా విచారణలో ఉన్నాయి. 2012 నుండి బిష్నోయ్ ఎక్కువ సమయం కటకటాల వెనుకే గడిపాడు. ఆ సమయంలో అతను ఇతర నేరస్తులతో పొత్తులు పెట్టుకున్నాడు. లారెన్స్ జైలు నుండి బయటకొచ్చినప్పుడు ఆయుధాల వ్యాపారులను, స్థానిక నేరస్తులను కలుసుకునేవాడు. అలా అనుచరుల సంఖ్యను పెంచుకున్నాడు. ప్రస్తుతం బిష్నోయ్ గ్యాంగ్లో 700 మందికి పైగా షూటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకప్పుడు పంజాబ్కు మాత్రమే పరిమితమైన ఈ గ్యాంగ్ ఇప్పుడు మహారాష్ట్రలో ఉనికి కోసం ప్రయత్నిస్తోందని, అందుకే ఈ తరహా దాడులు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్లో షార్ప్ షూటర్ నవీన్ కుమార్ పోలీసుల కాల్పుల్లో ఎన్కౌంటర్ అవడంతో ఇప్పుడు ఆ గ్యాంగ్కు గట్టి దెబ్బ తగిలినట్లయింది. బాబా
బాబా సిద్దికీ హత్యతో ఒక్కసారిగా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఈ గ్యాంగ్ నాయకుడు జైల్లో ఉండగా అక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బిష్నోయ్ గ్యాంగ్ కు చెందిన షార్ప్ షూటర్ పోలీసుల ఎన్కౌంటర్ లో హతమవడంతో ఈ గ్యాంగ్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లయింది.